ఇచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి కొన్ని వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ రిలేటెడ్వి కొన్ని వేల మంది నిరీక్షిస్తూ ఉన్నారు. ఇట్లా ఏ చిన్నది కానీ పెద్దది కానీ మీరు ఏది తీసుకున్నా వేల నిర్ణయాలు పేరుకపోయి చేయకపోవడం వల్ల మొత్తం ఒక స్తబ్దత వచ్చేసింది ప్రభుత్వ పరిపాలనలో. సచివాలయం లేకపోవడం, సచివాలయానికి రాకపోవడం, వచ్చిన ప్రజలకు అవసరమైన నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన ఆదేశాలను ఇవ్వకపోవడం వల్ల కంప్లీట్గా కుప్పగూలిపోయి సడన్గా ఒక్కసారిగా స్వతంత్రం వస్తే మనం ఎన్ని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందో అట్లనే ఈరోజు డిసెంబర్ 3 నాడే మనకు స్వతంత్రం వస్తే అసలు ఏమేమి శాఖలు ఉన్నాయి, ఎన్ని శాఖలు పెట్టుకోవాలి, ఆ శాఖలకు అధికారులు ఎవరు ఉండాలి, అది ఎట్లా పనిచేయాలా, వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇవ్వాలి అంటే మొత్తం న్యూ లైన్స్ డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.